తిరుపతి జిల్లా కోట మండలంలో బహుజన ఐక్య వేదిక మాల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్థానిక ఆర్టీసీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి చింత్రామోహన్, అలాగే మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్, గాయకుడు రెంజర్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్గీకరణ పేరుతో ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు మాలలకు అన్యాయం చేశాయని విమర్శించారు. ఏబీసీడీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం బలంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. సంకేతాన్ని ప్రభుత్వానికి మనం పంపించాలా? మేము నడవని అడవి లేదు, ఎత్తని బందూకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు. మాలలంటే దళితులంటే తిరుగుబాటు చేస్తే నా కొడుకులారా 500 మంది 28,000 మందిని ముక్కలు ముక్కలుగా నరికిన చరిత్ర ఉన్నది మనకు. 90,000 మంది 1,00,00,000 మంది వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు బలహీన పడుతున్నామంటే మన లోపల ఒక సంకల్పం లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ లో 29 దళిత నియోజకవర్గాలు ఉన్నాయా లేవా? ఏ ఒక్కడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర విజయవాడలో చెత్తను వేస్తే మాట్లాడిందా? ఈ దళితుల పైన దాడులు జరిగితే, మాదిగల్ని కొడితే, మాలల్ని కొడితే ఈ 29 మంది భిక్షగాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్షగాళ్ళు. భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు కోటలో ఈ సమావేశాన్ని పెట్టారు. ముఖ్యంగా రాజేష్ 2 రాష్ట్రాల్లో ఒక అవేర్నెస్ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్ 3 కార్డినల్ ప్రిన్సిపల్స్, వాటిని తన భుజస్కంధాలు పెట్టుకుని రాష్ట్రాలు తిరిగి అవగాహన పెంచుతూ, ఆర్గనైజ్ చేస్తూ, అవసరమైతే పోరాడి సాధించాలనేటువంటి తపనతో పనిచేస్తున్నటువంటి రాజేష్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ భారత రాజ్యాంగ దినోత్సవం. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలు చూపించిన అత్యుత్సాహం ఇప్పుడు రాజకీయ రంగంలో చర్చనీయాంశమైంది.